love you, Jesus. You are my choice. నీ సన్నిధిలోనే ఉన్నది నాకు సంతోషం. I love you, Jesus. You are my choice. నీ సన్నిధిలోనే ఉన్నది నాకు సంతోషం. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నా కోట నా రక్షణ శృంగం. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నా కోట నా రక్షణ శృంగం. I love you, Jesus. You are my choice. నీ సన్నిధిలోనే ఉన్నది నాకు సంతోషము. ఎడారి దారులలో నేను అలసి ఉండగా, ఆకానులోయలో నేను పడిగై ఉండగా, ఎడారి దారులలో నేను అలసి ఉండగా, ఆకానులోయలో నేను పడిపోయి ఉండగా, అండగా నా కొండగా జీవాధిపతివై నిలచితివి. అండగా నా కొండగా జీవాధిపతివై నిలచితివి. ఓ ఓ ఓ I love you, Jesus. You are my choice. నీ సన్నిధిలోనే ఉన్నది నాకు సంతోషము. యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణమై, దొంగల చేతిలో పతనమై నేనుండగా, యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణమై, దొంగల చేతిలో పతనమై నేనుండగా, అండగా నా కొండగా మంచి సమరయునివై వచ్చితివి. అండగా నా కొండగా మంచి సమరయుడ నీవైతివి. ఓ ఓ I love you, Jesus. You are my choice. నీ సన్నిధిలోనే ఉన్నది నాకు సంతోషము. I love you, Jesus. You are my choice. నీ సన్నిధిలోనే ఉన్నది నాకు సంతోషము. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నా కోట నా రక్షణ శృంగము. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నా కోట నా రక్షణ శృంగము. I love you, Jesus. You are my choice. నీ సన్నిధిలోనే ఉన్నది నాకు సంతోషము. హల్లెలూయా. నిజంగానే దేవుని సన్నిధిలో ఉంటే ఎంతో సంతోషం, దేవుని సన్నిధిలో ఉంటే ఎంతో చెప్పలేనంత ఆనందం. నిజంగా మనం ఒక్కొక్కసారి ఎలా ఉంటామంటే, యెరూషలేము నుంచి యెరికోకి ప్రయాణం అయిపోతాం. అంటే
మంచి స్థలంలో నుంచి మనకు తెలియకుండానే మనం పాపపు స్థితిలో పడిపోతాం. అలా పడిపోయినప్పుడు యేసయ్య మనల్ని రక్షించడానికి ఖచ్చితంగా వస్తాడు. ఆయన మాటలు మనకెప్పుడు చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు గూడా ఆయన మాటలు మనకు వినబడుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే, ఆయన మనతోటే మాట్లాడుతున్నాడని అర్థం. సో, ఆయన మంచి సమరయుడిలాగా మనకు దెబ్బలు తగిలినప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు, ఆయన్ని వదిలేసి మనం తిరుగుతున్నప్పుడు, సో, తప్పిపోయిన కుమారుడిలాగా తండ్రి నా ఆస్తి నాకిచ్చేయి అని చెప్పి విచ్చలవిడిగా దాన్ని ఖర్చు పెట్టేసినా కూడా తండ్రంట గుమ్మంలోనే ఎదురు చూస్తున్నాడంట. ఎప్పుడొస్తాడా నా కొడుకు అని. సో, ఎప్పుడొస్తాడు నా నా తప్పిపోయిన చిన్న కొడుకు ఎప్పుడొస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటాడంట యేసయ్య. సో, మన గురించి దేవుడెప్పుడు వెయిట్ చేస్తా ఉంటాడు. సో, మనం పాపం చేయడానికి ఉన్నంత స్పీడు మనం పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా మనం అంతే స్పీడ్‌గా ఉంటే మంచిది. దేవుడి దగ్గర మనం సిగ్గుపడకూడదు. ఎంత త్వరగా దేవుడి దగ్గరికి రాగలిగితే అంత మంచిది. ఈ పాట అర్థం అదే. థాంక్ యూ. థాంక్ యూ ఎవరీవన్.